మరణం తర్వాత తీక్షణమైన అగ్నికి మనం గురైపోతాం. ఒకవేళ ఇక్కడే మనం రెబల్గా ఉంటే ఇక్కడే దేవుడు పనిష్ చేస్తాడేమో. చూడండి, ఇక్కడ దేవుడంటే లెక్క లేకుండా, దేవుడు చెప్పేదాన్ని వినకుండా, దేవుని మాటకు పక్కాగా వ్యతిరేకంగా బ్రతికితే ఏం జరుగుతుందో తెలియాలంటే నిర్గమాకాండం మీరు చదవాలి. ఏం చెప్పా? దేవుడంటే లెక్క లేకుండా, దేవుడు చెప్పేదాన్ని వినకుండా, అవసరమైతే ఆ దేవునితోనే ఫైట్ చేయడానికి, దేవునితోనే వాచ్ చేయడానికి, అదొక ఎవరైతే నిర్ణయాలు తీసుకుంటారో వాళ్ళ జీవితాలు ఎంత నాశనం అయిపోతాయో, ఎంత గొప్ప నష్టాన్ని వాళ్ళ చవి చూడవలసి ఉంటుందో నిర్గమాకాండం చదివితే అర్థమవుతుంది. ప్రియమైన సహోదరులారా, ఎందుకు ఈ మాట చెప్తున్నారంటే, ఫరో ఇక్కడ ఐగుప్తి దేశానికి రాజుగా ఉన్న ఫరో ఎంతో కృతజ్ఞత కలిగి బ్రతకాలి, ఎంతో ఏంటంటే హంబుల్గా దేవునికి ఆయన ఆరాధిస్తూ బ్రతకాలి. ఎందుకంటే ఒకప్పుడు కరువు వస్తే ఆ కరువులో ఐగుప్తు దేశం అంతా చెప్పండి అనేకమైన దేశాలకి ఆశీర్వాదకరంగా ఉంది. ఐగుప్తు దేశం అడుక్కోకుండా, ఐగుప్తు దేశము అడుక్కు తినకుండా ఉండడానికి గల కారణము జీవం గల దేవుని ప్రజ. ఆయన ఎవరో? యోసేపు కదా. ఆ యొక్క యోసేపు ఐగుప్తు దేశంలో ఉండడం మూలంగా ఆ యొక్క రాబోయే 7 సంవత్సరాలకి రాబోతున్న ఆ కరువును ముందుగానే దేవుని ద్వారా తెలుసుకొని చక్కని సలహా ఇచ్చి, అదవుతుందా మిగతా చుట్టుపక్కల దేశాలన్నీ కూడా ఐగుప్తు దేశం మీద ఆధారపడే విధంగా చేశాడు కదా. ఎవరు? యోసేపు. వాళ్ళు ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు. వాళ్ళ దేవుడు ఎవరు? యెహోవా కదా. కాబట్టి ఈ యొక్క యెహోవా ఐగుప్తు దేశాన్ని అడుక్కు తినకుండా చేసి ఒక ఉన్నతమైన ఒక డెవలప్డ్ కంట్రీగా దేవుడు సిద్ధపరిస్తే, ఇప్పుడు ఐగుప్తు దేశంలోకి వచ్చిన రాజు యోసేపు బ్రతుకున్న కాలంలో ఉన్న ఫరో కాకుండా మూడో ఫరో అన్నమాట. రెండో ఫరో చచ్చిపోయాడు, మోషేని చంపుదామనుకున్న ఫరో చనిపోయాడు, మూడో రాజు వచ్చాడు. ఆ మూడో రాజు చాలా తిరుగుబాటుదారుడిగా ప్రవర్తించాడు. ఎవరి పట్ల? దేవుని ప్రజల పట్ల, దేవుని పట్ల. దేవునితో యుద్ధం వేసుకున్నాడు. మనుషులతో యుద్ధం వేసుకున్నా పర్లేదు. చెప్పండి, ఎవరితో యుద్ధం వేసుకుంటున్నారు? దేవునితో యుద్ధం వేసుకున్నాడు. దేవునితో యుద్ధం వేసుకోవడం అంటే ఏంటి తెలుసా? అదొందా దారికి అడ్డు వస్తుందని ఒక పొట్టేలు ఒక్క కొండను చూసిందంట. ఏ కొండ లేవే అందంట. ఆ కొండ ఏమి రెస్పాండ్ అవ్వట్లేదంట. దానికి కొమ్ములు ఉన్నాయి కదా, పొట్టేలుకి ఏమన్నాయి? కొమ్ములు ఉన్నాయి. ఆ కొమ్ములు అహంకారంతో ఆ కొండని ఏం చేస్తుందంట? నాకు అడ్డుగా వస్తావా అని చెప్పేసి తన కొమ్ములతో ఒకే పరిగెత్తుకుని వెళ్ళి ఏం చేస్తుందంట? కొండను ఢీ కొడుతుందంట. ఎవరికి నష్టం? చెప్పాలి, ఎవరు వస్తారు? అందరూ కూడా వినాలి. ఎవరికి నష్టం? దేవునితో వారు పెట్టుకుంటే, దేవునితో యుద్ధం పెట్టుకుంటే కొమ్ములు ఇరిగితే అదవుతుందా? కొమ్ములు ఎరగొట్టబడ్డాయి. చదవండి ఒకసారి నిర్గమాకాండం అంతా చదివితే